నేను చెప్పే విషయం ఏంటంటే, ద మోర్ వీ కమ్ టు గాడ్ ద మోర్ వీ నో దట్ వీఆర్ సిన్నర్స్. మనము దేవుని దగ్గరకు ఎంత ఎక్కువగా దగ్గరకైతే వస్తామో అంత ఎక్కువగా మనం పాపులము అనేటువంటి విషయం మనకు చాలా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఏ విధముగా అంటే, ఇందాక చెప్పినట్లు ఒక అద్దం ముందు ఎంత దగ్గరకు వస్తే అంత క్లియర్గా కనపడ్డట్లు దేవుని దగ్గర కూడా మనం ఎంత ఎక్కువగా ఆయనతో సమయాన్ని గడపడానికి ప్రయత్నాలు చేస్తామో అంత ఎక్కువ కృప దేవుడు మన మీద చూపిస్తున్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. అలాగే దానితో పాటు మనమంత భయంకరమైన పాపులము అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక మాట ఉంటుంది బైబిల్లోని, ఎక్కడైతే పాపము పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ కృప అత్యధికముగా విస్తరింపజేస్తున్నది, ఎక్కువగా ప్రవహిస్తున్నది అన్నట్లుగా రోమాపత్రికలో ఆయన మాట్లాడతాడు. అంటే కృప ఉందని చెప్పేసి పాపం చేయాలా అనేటువంటి మాట కాదు, అలా అనరాదు. కానీ మనము ఎంత నీచులమైనప్పటికీ కొన్నిసార్లు ఆయన మాట త్రోసి ఆయనకు వ్యతిరేకమైన మార్గాల్లో కొన్నిసార్లు మన జీవితాల్లో నడుస్తున్నప్పటికీ కూడా దేవుడు మన మీద కృప చూపిస్తూ ఉన్నాడు. పోనీలే నా బిడ్డే కదా, పోనీలే నా కుమారుడే కదా, నా దగ్గరకే వస్తాడు అనేటువంటి ఆలోచనలు దేవుడు దాని ద్వారా ఆయన కృపను మన ఎడల విస్తరింపజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట లోపు నేను ముగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాను. ఎక్కువసేపు చెప్పను, మాట తప్పను. కాబట్టి త్వరగా నాకు సహకరించండి. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోదాం తర్వాత అయిపోగానే. అయితే బైబిల్ గ్రంథంలోని ఈ విధంగా ఒక చోట రాయబడి ఉన్నది. లూకా సువార్తలో 17వ అధ్యాయము 32వ వచన భాగంలో, 32, 33వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 32, 33వ వచన భాగాల్లో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని. ఎందుకు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అసలు ఆమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఆమె వెనుగు తిరిగి చూసింది, లోకం వైపు తిరిగి చూసింది. దేవుని మాట వినకుండా, వెనక్కు చూడకుండా వెళ్ళిపో అని చెప్తే, చూద్దాం ఏముంటుందో, చూద్దాం తిరిగితే ఏమవుతుంది అని చెప్పేసో మరి అలా ఏ ఆలోచన వచ్చిందో కానీ 18వ అధ్యాయం, లూకా సువార్తలు 24 అధ్యాయాలు ఉంటాయి. 17వ అధ్యాయంలో 32వ వచనంలో ఈ మాట రాసింది. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. ఆమె వెనుదిరిగి చూడొద్దని చెప్పినా కూడా ఒకసారి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, ఒకసారి దేవుణ్ణి ఏమంటారు, ఆయన దేవుని సంబంధమైన మర్మములను తెలుసుకున్న తర్వాత, దేవుని గురించిన జ్ఞానము కలిగిన తర్వాత, దేవుని గురించిన వెలుగు ఆమె కలిగిన తర్వాత కూడా వెనక్కి తిరిగి చూసింది. అయితే ఆమె జీవితంలో జరిగింది ఏమిటంటే, చివరకు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపానికి, దేవుడు వద్దన్నది చేసిన పనికి ఆమెకు ప్రతిఫలంగా ఆమె ఉక్కు స్తంభం అయింది. పిల్లర్ ఆఫ్ సాల్ట్ అనో ఏదో మాట ఉన్నది దాని ఇంగ్లీష్లో. ఉప్పు స్తంభమా, ఉప్పేనా? అయితే సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, చదువుదాము. 33వ వచనంలో, తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. అంటే ఏమిటి? ప్రాణాన్ని పోగొట్టుకునేవాడట, దాన్ని కాపాడుకుంటాడట. దాన్ని అని అంటే ఏమనుకుంటున్నారు? అంటే ఈ లోకంలో ఎవరైతే ఇక ప్రాణం మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంటారో, ఎక్కువ ప్రాణాన్ని ప్రేమిస్తారో, అంటే ఎక్కువ ఈ శరీరాన్ని ప్రేమిస్తారో, లోపల ఉన్న ఆ ప్రాణాన్ని, ఆత్మను ఆ వ్యక్తి కోల్పోతాడు. వాళ్ళు దాన్ని దేవుని కోసమైనా సరే పోగొట్టుకోవడానికి ఇష్టపడితే, దేవుని కోసం కొన్ని విషయాల్లో మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడం, మిస్ అవ్వడానికి, కోల్పోవడానికి ఇష్టపడము. అయినప్పటికీ తన ప్రాణంతో సహా ప్రతి దాన్ని కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డట్లయితే దానిని దక్కించుకొనగలడు అనేటువంటి మాట అక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే,
వీఆర్ కాల్డ్ బై గాడ్ టు వాక్ విత్ గాడ్. దేవుని చేత మనం పిలువబడ్డాం ఎందుకంటే దేవునితో నడవడానికి, దేవుడు చూపించిన మార్గంలో నడవడానికి. ఎందుకంటే సమాజంలో, లోకంలో పలు రకాల మార్గాలు ఉన్నాయి. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 13, 14 వచ్చిన భాగాల్లో 2 మార్గాలు అక్కడ చూపిస్తాడు. ఇరుకు మార్గం ఒకటి, విశాలమైన మార్గం ఒకటి. ఇరుకు మార్గాన ప్రవేశింప పోరాడు వారు ధన్యులని రాయబడి ఉన్నది. వారు దేవుని రాజ్యానికి సంబంధించిన వారని రాయబడి ఉన్నది. ఇరుకు మార్గం అంటే ఏమిటి? విశాలమైన మార్గం అంటే ఏమిటి? ఇరుకంటే చాలా కష్టం, అసలు మెసలడానికి కూడా, అడుగేయడానికి కూడా కదా, చోటు లేని దారి. క్రైస్తవ్యం అంటే అదే. క్రీస్తును నమ్మిన తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత జీవించే జీవిత విధానం అదే ఇరుకు మార్గం. నిజముగా దేవుని చేత నీవు నేను రక్షించబడిన బిడ్డలమైతే ఖచ్చితంగా we all will to walk in the narrow gate. ఆ ఇరుకు మార్గాల్లో మనము నడవడానికి చాలా ఏమంటారు, తాపత్రయపడతా ఉంటాం. ఎందుకంటే పక్కన అడుగేయడానికి కూడా స్థలం ఉండదు. అదే క్రైస్తవుని జీవితం. ఏదైనా సినిమా చూద్దామా, అరే చూడకూడదు. ఏదైనా ఎవరినైనా తిడదామా, అరే తిట్టకూడదు. ఏమైనా అపవిత్రమైన ఆలోచనలు పెట్టుకుందామా, అరే అలా ఆలోచించకూడదు. మన తోటి సహోదరి మనకు అన్యాయం చేసినా కానీ వారిని తిరిగి తిడదామా, అయ్యో తిట్టకూడదు. అంటే ఎక్కడికక్కడ మనల్ని బ్లాక్ చేసి పడేస్తుంది దేవుని వాక్యం. అంటే ఇరుకైన మార్గం అంటే అలాంటిది. ఇక పాపం చేయడానికి ఏ మాత్రం కూడా అవకాశాన్ని మనకు కల్పించదు. లోకరీత్యా మనుషులు నడిచే ఆ విధానంలో నడవడానికి ఏ మాత్రం కూడా మనకు స్థలము దొరకదు. అంత ఇరుకైన మార్గం. విశాలమైన మార్గం అని అంటే ఏమిటి? లోకస్తులు, దేవుని ఎరుగని వారు, అన్యులు నడిచేటువంటి మార్గం. మేము మందిరానికి వెళ్తాం, మేము సినిమాలు చూస్తాం, మందిరానికి వెళ్తాం, బూతులు మాట్లాడతాం, ప్రార్థనలకు వెళ్తాం, ఇంకా ఏవేవో చేయగలుగుతాం. అంటే 2 మార్గాల్లో మాట అంటారు కదా, 2 పడవల మీద కాలేస్తూ ప్రయాణం అని అంటారు కదా. వెళ్ళగలడా? దానికి చేరగలడా? అలాగే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా we often walk in 2 ways. 2 మార్గాల్లో మనము నడవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. 2 మార్గాల్లో కూడా మన కాళ్ళు పెట్టి, మన జీవితాన్ని పెట్టి, మన యొక్క విశ్వాసాన్ని పెట్టి మనము నడవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన మాత్రమే దేవుడని నమ్మాలి. ఆయన మాత్రమే సృష్టికర్త అని నమ్మాలి. ఖచ్చితంగా అప్పుడు మనము ప్రతిఫలాన్ని మనం చూస్తాం. అప్పుడు మనము గమ్యానికి చేరడానికి మనకు అవకాశాలు ఉంటాయి. ఒకవైపు లోకము సరదాలు ఇస్తుందని, లేకపోతే ఎంజాయ్మెంట్స్ ఇస్తుందని, లేకపోతే లోక సంబంధమైన కొన్ని లావాదేవీలు మనకు కలుగుతున్నాయని చెప్పేసి దేవుణ్ణి విడిచిపెడితే ఆ యొక్క శ్రేష్టమైన ఇరుకు మార్గమును విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక ఏంలా, ఇక పూర్తిగా మనము పాపములో పడిపోవడమే జరుగుతుంది. దేవునికి పూర్తిగా దూరమైపోవడమే జరుగుతుంది. లోక సంబంధమైన ప్రజల్లో పూర్తిగా మనము కలిసిపోవడమే జరుగుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో మీకు ఒక చిన్న స్టోరీ చూపించి నేను నా వాక్య భాగాన్ని, ఈ మాటలను ముగిస్తాను. 1 సమూయేలు గ్రంథంలోని 7వ అధ్యాయము 3వ వచనము నుండి ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయము 3వ వచనం నుండి. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. ఇక్కడ తెలుగులో ఆయనను సేవించుడి అని తేలిగ్గా ఉన్నది, కానీ ఇంగ్లీష్లో సర్వ్ ఓన్లీ హిమ్, ఆయనను మాత్రమే సేవించుడి అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే చదువుదాం ఇప్పుడు. ఈయన ఏమంటున్నాడంటే, భక్తుడైన సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 3వ వచనం నుండి. అయితే వీరిని ఫిలిస్తీయులు చంపడానికి వీరి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. వీరిని హతం చేయడానికి వారు వస్తూ ఉన్నారు. అటువంటి పక్షాల్లో సమూయేలు గారు వారితో మాట్లాడుతున్నారు. ఓ సహోదరులారా, ఇశ్రాయేలులారా, వినండి, చెప్పేది వినండి. మీ హృదయములను మీరు పరిశుద్ధపరచుకున్న ఎడల
మీ హృదయములను దేవునికి సమర్పించిన ఎడల, చూడండి ఏమంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొన్న ఎడల. ఇది మారు మనసు అనేటువంటి పదాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నది కదా ఈ వాక్య భాగము. మళ్ళుకోవడము, పూర్తిగా టర్నింగ్ ఏంటంటే నాట్ 360 degrees బట్ 180 degrees కదా, పూర్తిగా మరలటం. 360 డిగ్రీలు తిరిగి రావడం అంటే మళ్ళీ ఎక్కడున్న స్థానంలోకి అక్కడికి రావడమే. కాబట్టి ఏంటంటే పూర్తిగా భిన్నముగా పాత జీవితం నుండి మరల క్రొత్త జీవితమునకు, పాపపు జీవితం నుండి మరల పరిశుద్ధత కలిగినటువంటి జీవిత విధానాల వైపు పూర్తిగా తిరగడం. ఇన్నాళ్ళు లోకాన్ని ఆచరిస్తూ లోక సంబంధమైన ఏమంటారు ఆలోచనలు పెట్టుకుంటూ జీవించిన తర్వాత, ఇక పూర్తిగా మారు మనసు పొందుకున్న తర్వాత పూర్తిగా దేవుని సంబంధమైన ఆలోచనలు, దేవుని ఆజ్ఞాపూర్వకముగా మనము బ్రతకడం అనేది అలవాటు చేసుకుంటాం. ఇక్కడ మనము మీరు మళ్ళుకొని ఎడల అనేటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇంతకుముందు వీరు అన్యదేవతలను ఆచరించారు, ఇతర విగ్రహాలకు బలులు అర్పించారు, విగ్రహాలకు దేవతలు ఏమంటారు వారిని దేవతలుగా భావించి వారు ప్రార్థనలు చేశారు. చూడండి, అదే ఇక్కడ రాయబడింది, అన్యదేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి కదా. ఎన్నాళ్ళు చేశారు, ఇప్పుడు తీసివేసి పట్టుదల కలిగి ఏంటంట దేవుని దగ్గర కొన్ని మేలులు పొందుకోవాలన్నా, ఆయన నుంచి కొన్ని సంపాదించాలన్నా వీ నీడ్ టు హ్యావ్ పట్టుదల. ఆ పట్టుదల అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి కదా. పట్టుదల ఉంటే ఏం చేయగలం, పక్కకి వెళ్ళిపోలేము కదా. ఒక 2 రోజులు ప్రార్థన చేసి మేలు రాకపోయినంత మాత్రాన నేను ప్రార్థన చేసి అయినా నాకు రాలేదు అని నీరసపడం. అడగగానే మనము మేలు పొందుకోనప్పుడు మనము నిరాశపడం కదా. మన పట్టుదల ఉంటే మేలు పొందుకునేంత వరకు కూడా దేవుని దగ్గర మనము బ్రతిమాలుతూ ఉంటాం, గోజాడుతూ ఉంటాం. అయితే పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి, ఎటు త్రిప్పాలట మన హృదయాలను? ఎన్నాళ్ళు మరి మన హృదయం ఎటువైపు ఉన్నదో, లోక సంబంధమైనటువంటి మనుషుల వైపు ఉన్నదేమో, లోక సంబంధమైన మేలుల వైపు ఉన్నదేమో, లోక సంబంధమైన ఏమంటారు అన్యదేవతలు విగ్రహారాధన వైపు బహుశా మన హృదయం ఉంటుందేమో. ఇక్కడ ఏమంటున్నాడు, మీ హృదయములను దేవుని వైపు త్రిప్పియట కదా, ఆయనను సేవించుడు. ఇంగ్లీష్లో ఆయనను మాత్రమే సేవించుడు అని రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును కదా. ఫిలిస్తీయులు ఇశ్రాయేలులకు శత్రువులు, ఆ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఎప్పుడు? మీరు లోకాన్ని విడిచిపెట్టినప్పుడు. లోక సంబంధమైన ప్రతి విగ్రహాలను, ప్రతి నీచ కార్యాలు, ప్రతి అపవిత్ర కార్యాలు కదా, ప్రతి పాపపు కార్యాలను పూర్తిగా మీరు విడిచిపెట్టి మరలా దేవుని వైపు మళ్ళు కొనగలిగితే, మారు మనసు పొందినట్లయితే, మన భాషలో ఇప్పుడు మన క్రొత్త నిబంధన భాషలో పూర్తిగా మనము మారు మనసు పొందుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు, మన శత్రువుల చేతిలో నుండి ఏం చేస్తాడు? శత్రువు మనకి ఏం చేస్తాడు? మేలు చేస్తాడా? శత్రువు మనకి ఏం చేస్తాడు? మన అప్పులు తీరుస్తాడా? శత్రువు మనకి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాడా కదా. శత్రువు యొక్క లక్షణం ఏంటి? మనకు కీడు చేయటం, మనల్ని పడగొట్టడం, మనల్ని అణిచివేయటం, మనం కూల్చివేయటం, మనలను ఏమంటారు సమాజంలో విలువ లేకోకుండా మన పరువు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తాడు మన శత్రువు కదా. కాబట్టి ఆ శత్రువు చేసే ప్రతి పన్నాగాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? వాటిని అణిచివేస్తాడు. శత్రువుల చేతిలో నుండి మనలను విడిపిస్తాడు. ఎప్పుడు? దేవుని వైపు మరలినప్పుడు, లోకం నుండి పూర్తిగా దేవుని వైపు మరలినప్పుడు, మారు మనసు పొందుకున్నప్పుడు. ఇక్కడ మనం చదువుతా ఉన్నాం ఏమని, అప్పుడు ఆయన ఫిలిస్తీయుల వాక్యం కొద్దిసేపు మనసు ఉంచండి. సరే కొంచెం ముందు జరగండి. ఒక 2 నిమిషాల్లో ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2-3 నిమిషాల్లో. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఫిలిస్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఎప్పుడు? మారు మనసు పొందుకున్నప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు కదా. ఏంటంటే ఇక అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, ఎవరినట గుర్తుందా? బయలుదేవత అంటే ఎవరు? బయలా మమ్మల్ని రక్షించు అని చెప్పేసి ప్రార్థనలు చేశారు కదా బయలు ప్రవక్తలు. మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఆ విషయం ఉంటుంది. భక్తుడైనటువంటి ఏలియా కదా, దేవునికి ప్రార్థించినప్పుడు ఆకాశం అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని, ఆ బలి పశువుని పూర్తిగా దహించి వేస్తుంది కదా. అక్కడ ఆ మాట చూస్తా ఉన్నారు, అయ్యో
మీరెంతకాలం రెండు తలంపుల మధ్య తడబడుచుండు తడబడుచుందురు అని. యెహోవా నేడు దేవుడు. క్రైస్తవుల్లో చాలామంది కూడా చేసేది ఇదే. ఒకవైపు దేవుని విశ్వసిస్తూ ఇంకొక వైపు లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఒకవైపు ప్రార్థనలు చేస్తూ ఇంకొక వైపు కదా సినిమాలు చూస్తూ ఉంటారు. ఒకవైపు మంచిగా పాటలు పాడుతూ ఇంకొక వైపు బయటికి వెళ్ళాక బూతులు తిడుతూ ఉంటారు. ఒకవైపు కదా చక్కగా దేవుని అందలి మంచి ప్రవర్తన కలిగి ఉంటూ బయటకు వెళ్ళిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత లోకము ఎలా ఆకర్షిస్తే అలా మారిపోతూ ఉన్నారు నేడు కొంతమంది చాలా వరకు. కాబట్టి నిజముగా మనము పట్టుదల కలిగి ఆయనను విశ్వసించి అడిగితే, లేదా మనము పూర్ణ హృదయం కలిగి ఆయనను విశ్వసించి అడిగితే, ఇంకా మనము మారు మనసు పొంది ఆయనను విశ్వసించి ఆయనతో సమయాన్ని గడిపినట్లయితే మన శత్రువుల చేతుల నుండి, మనకు అపాయాలు కలిగేటువంటి ప్రమాదాల నుండి మనము వేటిని గురించి భయపడతా ఉంటామో, వేటిని గురించి చింతిస్తూ ఉంటామో, ఎవరిని గురించి భయపడతా ఉంటామో వాటి నుండి పూర్తిగా మనకేం చేస్తాడు? ఆయన విడుదల ఇస్తాడు. ఒక్కసారి 10వ వచనం చదువుదాము. ఇక్కడే సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలుల చేత వారు ఓడిపోయిరి కదా. గాడ్ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ మిరాక్యులస్ థింగ్స్. ఎంతటి అద్భుత కార్యాలైనా దేవుడు చేయగలడు మనము విశ్వసిస్తే. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు అన్యదేవతలను ఆచరించి ఏమంటారు, వాటి వైపు మనసులు ఉంచుకున్నప్పుడు దేవుడు వారిని హెచ్చరించాడు సమూయేలు భక్తుని ద్వారా. వారు ఏమంటారు, మీరు నా వైపు మళ్ళండి, నేను నిజమైన దేవుడును, నన్ను సేవించండి అని వారికి వర్తమానాన్ని పంపినప్పుడు వారు ఆ మాట విని దేవుని వైపు తిరిగినప్పుడు జరుగుతున్నటువంటి గొప్ప కార్యం ఇది. అప్పుడు సమూయేలు ఏం చేస్తా ఉన్నాడంటే దహన బలి అర్పించడానికి ఇక రెడీ అవుతా ఉన్నాడు. దహన బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఒక వైపు నుండి ఫిలిస్తీయులు వస్తూ ఉన్నారు యుద్ధం చేయడానికి, వాళ్ళని హతం చేయడానికి, వారిని చంపడానికి వస్తూ ఉన్నారు. శత్రువులు వస్తూ ఉంటే అప్పుడు దేవుడు పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఉరుములుగా ఆజ్ఞాపించిండు. నిండుగా ఉరుములు ఉరిమి ఏమైందట, వారి తారుమారయ్యేటట్లు చేసి ఉరుముల శబ్దానికి ఏమనుంది అక్కడ పదం? తారుమారు చేయగా కదా చిత్తుగా ఓడిపోయారు ఇశ్రాయేలుల చేత. దేవుడు చేసే గొప్ప కార్యాలు అవే, అలాంటివే. ఆయన దేన్నైనా శాసించగలడు కదా, దేన్నైనా జరిగించగలడు. కొన్నిసార్లు మనము అనుకోని రీతిలో కూడా ఆయన చాలా ఏమంటారు బలముగా ఆయన పని చేయగల దేవుడు కదా. కాబట్టి నిజముగా మనం మన శత్రువులను చూసో, లేకపోతే మనకు అపాయము కలిగేటువంటి పరిస్థితులను చూసో, మన అనారోగ్య స్థితులను చూసో, లేకపోతే మనకు ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులను చూసో కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం, భయపడతా ఉంటాం. మనము చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి కదా పాత రోత జీవితాన్ని, అదేదైనా సరే దేవునికి అసహ్యకరమైనటువంటి జీవితాన్ని పూర్తిగా మనము విడిచిపెట్టేసి అప్పుడు దేవుని యొక్క మేలుల కోసం ఎదురు చూస్తే ఇట్ విల్ షోర్లీ హ్యాపన్. ఖచ్చితంగా అవి జరుగుతాయి. వీరి జీవితంలో జరిగింది ఇదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు వాటన్నిటిని విడిచిపెట్టేసి ఏం చేశారట? దేవుని వైపు తిరిగినప్పుడు అప్పుడు చూస్తూ ఉన్నాం గొప్ప కార్యాన్ని. శత్రువులను కదా ఓడించాడు. ఇంకా చూద్దాం అక్కడ. ఓడిపోయి ఇశ్రాయేలు మిస్పాల నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి ఏం చేశారట? హతము చేసిరి. ఇంకా చదువుదాం లాస్ట్కి ఒకసారి 13 వచ్చిన చదువుదాం. ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఏంటట? అనచబడ్డారట. ఎవరి చేత? దేవుని చేత అనచబడ్డారు కదా. దేవునికి విరోధంగా రూపింపబడే ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు నా జీవితాల్లో. ఎప్పుడు ఆయనకు సన్నిహితంగా మనం ఉన్నప్పుడు, ఆయన వైపు మరలినప్పుడు కదా. ఏం జరిగిందట? ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు కదా. వారి సరిహద్దులోకి అడుగు పెట్టడానికి కూడా వాళ్ళకి వణుకు పుట్టింది. వాళ్ళు ఆగిపోయారట. దేవుడు చేసేది ఇదే. పాట రాశాడు కదా ఒక ఆయన భక్తుడు, మనం బాగా పాడుతూ ఉంటాం. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా అని కదా.
నీ ఇంటి మొత్తం తొక్కలేడు నీ శత్రువు, నీ విరోధి అయిన అపవాది ఏ మాత్రం కూడా నీ గుడారంలోకి ప్రవేశించలేడు. వాడు నీ మీద ఏ మాత్రం కూడా ప్రభుత్వం చేయలేడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడంటే మనము పూర్తిగా ఆయన వైపు మరలినప్పుడు. ఇందాక మనం మాట్లాడుకున్నామే, 2 తలంపుల మధ్య మనము తడబడకుండా ఉన్నప్పుడు, ఒకవైపు లోకంతో, ఒకవైపు దేవునితో, ఒకవైపు దేవుని అందలి భయముతో, ఇంకా లోక సంబంధమైన కొన్ని భయాలతో మనం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనము ఓడిపోతాం. ఫిలిస్తీన్లు లాంటి ఏమంటారు శత్రువుల చేత ఓడిపోతాం, అన్యుల చేత ఓడిపోతాం, లోక సంబంధమైన వారి చేత ఓడిపోతాం కదా. దావీదు ఏమని తిడతాడు గొలియాతుని? మారు మనసు లేని ఫిలిస్తీయుడా అన్నట్లు తిడతాడు. మారు మనసు లేని ఫిలిస్తీన్లు మన చుట్టూ ఉంటారు చాలామంది లోకంలో. మన చుట్టూ దేవుని అందలి భయము భక్తి లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వారి యొక్క ఏమంటారు ఉచ్చులకు కొన్నిసార్లు మనం పడిపోయే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. వారి యొక్క ఏమంటారు మీకు కొద్దిసేపు అని చెప్పి చాలా చెప్తున్నాను. నేను బైబిల్ క్లోజ్ చేసి నేను ముగిస్తాను. కాబట్టి మన చుట్టూ చాలామంది శత్రువులు ఉంటారు. ముఖ్యముగా వారి చేతిలో మనం పడకుండా, మనం ఓడిపోకుండా, నశించిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వైపు మనం తిరగాలి. దేవుని వైపు తిరిగితే గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుని వైపు తిరిగి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు బైబిల్ చాలామంది ఉన్నారు. కాబట్టి మనకు దేవుడు ఈ రాత్రి చెప్పేది ఏమిటంటే పూర్తిగా దేవుని వైపు తిరగాలి. టర్న్ కంప్లీట్లీ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు పూర్తిగా తిరగడం. నేను ఏ పాపంలో ఉన్నామో నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. ఆ తర్వాత దేవునికి మాత్రమే తెలిసేది. కాబట్టి నిజంగా ఆ యొక్క లోపాన్ని, ఆ యొక్క పాపాన్ని, ఆ యొక్క నీచ కార్యాలు ఏమైనా సరే, ఇఫ్ వీ కీప్ ఇట్ అసైడ్, గాడ్ విల్ టర్న్ టువర్డ్స్ అస్. దేవుడు మన వైపు తిరుగుతాడు కదా. ఇందాక ఏమని చదివాము? ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా, విరోధంగా ఆయన పనిచేశాడట. ఎప్పుడు? వీళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు. కాబట్టి ఇఫ్ వీ టర్న్ టువర్డ్స్ గాడ్, గాడ్ విల్ టర్న్ టువర్డ్స్ అస్ కదా. దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరిగి మన పక్షాన ఆయన నిలబడతాడు. ఎటువంటి పరిస్థితికైనా మనకు ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తాను. చిన్న ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన పాదాలు పొందనాలు తండ్రి. నాయనా నిజముగా మీ వైపు తిరగకుండా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం తండ్రి. నిజముగా మా హృదయాన్ని పూర్తిగా నీకు ఇవ్వకుండా ఎన్నో ప్రార్థనలు మేము చేస్తాం తండ్రి. నాయన పైకి తండ్రి నాయన మరలా మీ మీదే నింద వేస్తాం తండ్రి. మా జీవితాలు అలాంటివి జరగడానికి వీలేదు దేవా. ఈ చిన్న సంఘములో తండ్రి నాయన నీ బిడ్డలైన మా జీవితాల్లో తండ్రి అలాంటివి జరగడానికి వీలేదు దేవా. తండ్రి నాయన కొన్నిసార్లు మా విశ్వాసం బలహీనమై తండ్రి నాయన అయా నీ మీద తండ్రి నాయన అపనిందలు వేస్తూ ఉంటాం. మా జీవితాల్లో నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, మీకు నచ్చని కార్యాలు చేస్తూ, ఒకవైపు దేవుని వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తున్నాం తండ్రి నాయన. మీకు ఇష్టం లేని పనులు చేస్తూ నాయన మీ నుండి గొప్ప కార్యాలు, మేలులు, అద్భుతాలు, సూచక క్రియలు తండ్రి నాయన చూడాలంటే తండ్రి అది అసాధ్యం. కాబట్టి నాయన ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ సూత్రము తండ్రి, ఈ ఫార్ములా తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నాయన మంచి వర్తమానాన్ని మాకు తెలియజేశారు తండ్రి. నిజముగా మీ వైపు తిరగకపోవడం నాలో లోపం ఉందేమో దేవా తండ్రి. పూర్తిగా నీ వైపు తిరిగి నిన్ను అడుగునట్లు తండ్రి సహాయం చేయండి. నిజమే నీకు మేలు కలుగుకుంటున్నట్లు మీ పాపములు దోషములే మీకు కారణమనని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది. నిజంగా తండ్రి నాయన ఏ పాపము నాకు మేలు కలగకుండా చేస్తుందో, ఏ లోపము నా జీవితంలో నీకు దూరపరుస్తుందో, ఏ దోషము తండ్రి నీకు నాయన నన్ను శత్రువుగా చేస్తుందో అది యేసు నామములో దూరం అవడానికి సహాయం చేయండి దేవా తండ్రి. అది ఏదైనాను ప్రభువా నాయన మేము దూరం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ లోకాన్ని మేము దూరం చేసుకుంటే నాయన మేము మీకు దగ్గర అవుతాం తండ్రి. ఈ లోకాన్ని మేము పక్కన పెడితే తండ్రి నాయన మేము మీ చెంతకు వస్తాం తండ్రి. ఈ లోక శత్రువుల వైపు తండ్రి మా మనసు ఉంచకుండా నీ వైపు ఉంచితే తండ్రి ఎంతటి ప్రభువా శత్రువైనా సరే మా చేతిలో ఓడిపోతాడు దేవా తండ్రి. నాయన అటు సహాయాన్ని ప్రభువానైనా మాకు అనుగ్రహించండి. అటు బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి. పూర్ణ హృదయాన్ని, మా హృదయం పూర్తిగా మీకు ఇవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ఒకవేళ సగ హృదయాన్ని ఇచ్చానేమో తండ్రి నాయన నన్ను క్షమించండి. నా పూర్ణ హృదయం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవి రాత్రి తండ్రి. నాయన నా పూర్ణ మనసు, నా పూర్ణ ఇష్టాలు తండ్రి కేవలం నీకే ఇవ్వాలని ఆశపడుతున్నాను. సహాయం చేయండి
నీ వైపు మళ్ళాలని ఆశపడుతున్నాను దేవా. తండ్రి మారు మనసు పొందుకోవడానికి నేను తండ్రి ఆశపడుతున్నాను తండ్రి. మాకందరికీ అయా అతి మారు మనసు మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన అయా నిజంగా నీ వైపు తిరిగి నిన్ను శోధిస్తే తండ్రి గొప్ప కార్యాలు మేము చూస్తాం. కాబట్టి తండ్రి నాయన పూర్తిగా నీ వైపు మరలునట్లు తండ్రి మీరు మాకు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి లోపము దూరం అవును గాక, ప్రతి పాపము దూరం అవును గాక అని ప్రార్థిస్తున్నాం దేవ తండ్రి. కేవలం నీకు మాత్రమే దగ్గరగా ఉన్నట్లు మీ సహాయం అనుగ్రహించి ఈవెన్ వాక్యం మాతో మా హృదయాల్లో ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తుంది తండ్రి. పరిశుద్ధుడు అయిన తండ్రి మీ ప్రాణం దేవ ఈ రాత్రి కలిసి నిజమైన ఆయన తండ్రి మేము దేవ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడవలేం దేవా. దయగల తండ్రి నీవు సజీవుడు అయిన దేవుడు నాయన. మీ దయ నీ బిడ్డల మీద ఉంచండి ప్రభా. ఈ స్థలంలోకి వచ్చిన బిడ్డలందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఓ దయగల తండ్రి కుటుంబాలను కనికరించండి. బిడ్డలను ఆకర్షించండి. తమ భర్తలను బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవాన్ని బిడ్డలు తండ్రి మారిన పొందుకునే రక్షణ పొంది ప్రభా నాయన మీ బిడ్డలుగా కొనసాగుటకు సహాయం చేయండి తండ్రి. అన్ని విషయాలు మీరు తోడమని దేవా మనం జరిగించిన కార్యక్రమం కొరకు మీకు వేలాది స్తోత్రాలు ప్రభావ. దేవనైనా తండ్రి జనవరి 16వ తారీఖు ప్రభావ విడుదల కార్యక్రమం విషయంలో చక్కటి ప్రార్థన జరిగించి సహకరించిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ. కనికరించండి అయ్యా. అలాంటి కార్యక్రమం అనేకులు జరగడానికి మమ్మల్ని బలపరచమని ప్రభావ. చెప్పిన వాక్యం తండ్రి బిడ్డల కుటుంబాల జీవితంలో ప్రభావ అది నేను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. మంచి ఆరోగ్యమును మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని స్థానికంగా మీ బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించమని దేవా. మా తిరుగు ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండి క్షేమమును ఆరోగ్యమును మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని ప్రభువా. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాం. ప్రియులు చంద్ర గారిని మీరు తాకండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం బిడ్డలు దయచేయండి ప్రభువా. మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవనైనా ఈ స్థలంలో ఉంటున్న బిడ్డలందరి కొరకు ప్రాధాన్యపడుతున్నారు ప్రభువా. మంచి ఆరోగ్యం ఇచ్చి దర్శించి దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఆదరించండి. మీరే సమస్త విషయాల్లో తోడుగొనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం మనకు అందరికీ తోడైండును గాక. చాలా మంచిది.